ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది తెలుసుకో. తప్పెక్కడ జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనేది ఆలోచించు. అప్పుడు అన్నీ అర్థమవుతాయి. అప్పుడు నీ కొడుకు శత్రువులా కనిపించడు. దానికి కారణం ఎవరు? జనని కాదా? సార్ ఏంటమ్మా? అది కాదు సార్. చెప్పమ్మా. ఇంకేమైనా మాటలు బ్యాలెన్స్ ఉంటే చెప్పు, వినే వెళ్తాను. మీరే ఇలా అంటే నేను ఎలా చెప్పను సార్? చూడమ్మా జనని, నేనేదో మీ కుటుంబాన్ని మొత్తం ఆదుకునేంత గొప్ప ఆపద్బాంధవుణ్ణేం కాదు. అపూర్వ పాపం చిన్నపిల్ల, ఇంత చిన్న వయసులో అంత పెద్ద గండంలో పడింది. సాటి మనిషిగా, ఈ కుటుంబానికి పరిచయం ఉన్నవాడిగా ఆదుకోవడం నా ధర్మం అనిపించింది. అందుకే వచ్చాను. కానీ తీసుకునే వాళ్ళకి ఇచ్చేంత అర్హత నాకు లేదని తెలిసింది. సంతోషం. బావగారు మిమ్మల్ని అన్ని మాటలు అనడం తప్పే. ఆ మాటలు నేను పట్టించుకుంటేనే కదా. పైకి ఇలా అన్నా లోపల మీరు బాధపడుతూ ఉంటారని నేను అర్థం చేసుకోగలను. అయినా మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి సార్. ఈ మధ్యన చాలా జరిగాయి. అందుకే బావగారు. వద్దమ్మా, ఆ మనిషి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వదిలేయ్. ఒక్క క్షణం నేను చెప్పేది వినండి సార్. ఏం చెప్తావు? ఆ శివరం చాలా మంచివాడని చెప్తావా? ప్లీజ్ సార్. బావగారు 2 నెలల నుంచి ఒక రకంగా ఉంటున్నారు. ఒక రకంగా అంటే ఫలానా అని చెప్పలేను, కానీ ఆయనలో ఆయనే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అసలు తన బాధ ఏంటో ఎవరికి చెప్పడం లేదు. హాస్పిటల్కి వెళ్తున్నారు, కానీ అలా ఎందుకు వెళ్తున్నారో తెలీదు. ఆయన హెల్త్ ఇష్యూ ఏంటో చెప్పడం లేదు. టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. అవి ఏంటి, ఎందుకు వేసుకుంటున్నారని అడిగితే సరస్వతి అక్కని నీకెందుకు అని తిట్టారు. హాస్పిటల్కి ఎందుకు వెళ్లారు అని నేను అడిగితే నువ్వెవరు నా గురించి అడగడానికి అని నా మీద అరుస్తున్నారు. పోనీ ఆ డాక్టర్ని అడిగి తెలుసుకుందామా అని ట్రై చేస్తే ఆయన చెప్పడం లేదు. అంటే శివరాంకి ఏమైనా సివియర్ హెల్త్ ప్రాబ్లం ఉందని నువ్వు సస్పెక్ట్ చేస్తున్నావా? మేబీ అలాంటిదే ఏదో అయ్యుండాలి సార్. లేకపోతే అలా దాచడం ఎందుకు? ఆడవాళ్ళకి చెప్పేదేంటి అని అనుకుంటున్నాడేమో. నేను అలా ఆలోచించలేదు సార్. తను స్త్రీ ద్వేషి కదా. తన ఆరోగ్య పరిస్థితి చెప్తే ఎక్కడ తన మీద ఆడవాళ్లు సానుభూతి జాలి చూపిస్తారో అలా చూపిస్తే తను వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అలా ఆధారపడితే ఆడవాళ్ళకి తల వంచినట్టే అనుకుంటున్నాడేమో. ఇలా కూడా అనుకుంటారా? మనిషి అనేవాడు ఎవడు అనుకోడు, కానీ శివరాం అనుకుంటాడు. ఏమో, అది ఆయనకే తెలియాలి. అది కాక ఈ మధ్య కంపెనీ వ్యవహారాలు కూడా ఏమీ బాగోలేవు సార్. ఆ పరిస్థితి కూడా వచ్చిందా? అవును సార్. కంపెనీ కోసం తీసుకున్న బ్యాంక్ లోను క్లియర్ చేయడం లేదని సరస్వతి అక్క, గాయత్రి అక్క, విద్యా అక్కలకి బ్యాంక్ వాళ్ళు నోటీస్ పంపించారు. వాటి గురించి అడిగితే మీకెందుకు, మీకు సంబంధం ఏంటి, అవన్నీ నేను చూసుకుంటాను అని అరిచి టాపిక్ని డైవర్ట్ చేశారు తప్ప అసలు ప్రజెంట్ ఆ కంపెనీ స్టేటస్ ఏంటి, ఎందుకు తీసుకున్న బ్యాంక్ లోన్ క్లియర్ చేయలేకపోయారని చెప్పడం లేదు. చెప్పడు. ఎందుకు చెప్తాడు? అలా చెప్తే ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కదిలి ఆఫీస్కి వెళ్ళి ఆ సీట్లో కూర్చుంటారని భయం. పరిస్థితి చాలా బ్యాడ్గా ఉందని మాత్రం అర్థమైంది సార్. అసలే ఆయన అపూర్వ ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేస్తానని చెప్పారంట. కానీ అంతలోని అంత డబ్బు సర్దుబాటు కాలేదని ఆయననే చెప్పారంట. అది నాటకం జనని, నేను నమ్మను. శివరాం కోటీశ్వరుడు కావచ్చు, కానీ క్యాష్ రూపంలో లేకపోవచ్చు కదా. అది నాటకమే జనని. తెలీదు సార్. ఆయనంతటా ఆయనే అత్తగారు అడిగితే
డబ్బు నేను ఏర్పాటు చేస్తానన్నారు. సర్లే, నేనేం చెప్పినా మీరు నమ్మరు. సో ఇదే శివరాం ఫ్రస్ట్రేషన్కి కారణం అంటావు, అంతే కదా? మ్మ్. ఇంకోటి ఉంది సార్, ఏంటి? ప్రమీల రాణి. ఎంపీ ప్రమీల రాణి గారా? అవును సార్. ఆవిడతో బావగారికి ఏదో కోల్డ్ వార్ జరుగుతుందని నాకు డౌట్గా ఉంది సార్. అంటే అప్పుడు అభిరామ్ విషయంలో జరిగిన దానికి ఇది కంటిన్యూషన్ అంటావా? ఆహా, కాదు కాదు, అది మీరు మాట్లాడినప్పుడే ముగిసిపోయింది. ఇంకేదో ఉంది సార్. ఆ ప్రమీల రాణితో వైరం పెట్టుకున్నాడంటే శివరాం పతనం ప్రారంభమైనట్టే. ఆవిడ చాలా డేంజరస్ మనిషి. అలాగని తనకు తానుగా ఎవరి జోలికి వెళ్ళదు. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టదు. కాకపోతే ఆవిడ దగ్గర ఒక గొప్ప క్వాలిటీ ఉంది జనని. ఏంటి సార్? షీఈ్ ఎ ఫెమినిస్ట్. అలాంటి ప్రమీల రాణితో శివరాం తలపట్టం మంచిది కాదు. ఆయనకెవరు చెప్పగలరు? చెప్తే వింటారా? కదా, కాబట్టి అలాంటి వాడి గురించి ఎంత తక్కువ జాలి పడితే అంత మంచిది. వస్తానమ్మా. సార్, డబ్బు వద్దన్నందుకు మీరు నన్ను క్షమించినట్టేనా? అమ్మా జనని, నువ్వు క్షమాపణలు చెప్పడం ఏంటమ్మా? నీ మంచి మనసు గురించి నాకు తెలీదా? వస్తాను. నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? అవునులే, ఉంటే ఇలా ఎందుకు చేస్తావు? నా భార్య తెలివిగలది, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకి బాగా తెలుసు అనుకున్నాను. కానీ అది తప్పు. నా భార్యకి తెలివి కాదు కదా, అసలు బుర్రే లేదని అర్థమైంది. అభి, ఏంటిది? ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నావు? ఆహా, అంటే తమరు చేసిన పనికి కూల్గా ప్రశాంతంగా అబ్బబ్బబ్బబ్బా నువ్వే జనని చాలా గొప్పగా ప్రవర్తించావని పొగడాలా? అసలు నువ్వు ఇప్పుడు అనేది ఏంటి? నేను అనడానికి నువ్వు వినడానికి ఇంకేముంది? అంతా అయిపోయింది కదా. ఏమైపోయింది? అపూర్వ మీద ఆశలు వదులుకోవడం మంచిదే అంటున్నాను. అభి, అపూర్వకి ఇంటికి రావడం ఉండదు, హాస్పిటల్ నుంచి అట్నుంచి అటు వెళ్ళిపోవడమే. అభి, వావ్, అభి జననిల మధ్య వార్, వెరీ సర్ప్రైజింగ్. ఈ వార్ చూడాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. ఏ ఎందుకు ఇంత కోపం? నేనేమన్నాను? కరెక్ట్గానే అన్నాను కదా. కరెక్ట్గా అన్నావా? అది నీ కూతురు లాంటి తన గురించి కరెక్ట్గా అన్నావా? లక్షలు కట్టాలి అక్కడ. ఏది ఏది అంత డబ్బు? నేను కడతాను. కట్టావులే. అంటే నా మీద నమ్మకం లేదా అభి? ఉండేది, కానీ అది ఇప్పుడు పోయింది. అంటే సుందర్ రామయ్య గారి దగ్గర డబ్బు తీసుకోకపోవడం నేను చేసిన తప్పా? తప్పే, 100% తప్పే. అరే, అపూర్వ పరిస్థితి తెలుసుకుని తనంతట తనే సహాయం చేద్దామని సుందరరామయ్య గారు డబ్బుతో సహా వస్తే ఆయన చేతికి డబ్బు తిరిగిచ్చి పంపించేస్తావా? అది చాలక బయటికెళ్ళి మరీ సాగనంపొస్తావా? అభి, ఆ డబ్బు తీసుకుంటే నేను చచ్చినట్టే అని మీ అన్నయ్య అన్న మాట విన్నావు కదా? విన్నాను. అయితే ఏంటి? అయితే ఏంటా? ఆయన మీ అన్నయ్య అభి. ఆయన అంత మాట అన్న తర్వాత కూడా ఆ డబ్బు తీసుకుంటే దాని అర్థం ఏంటి? ఏముంది, అంత ఆత్మాభిమానం ఉన్నగలవాడే అయితే తనే వెళ్ళి అపూర్వని బతికించేవాడు కదా. అభి, ఎందుకు అరుస్తున్నావా? అయినా ఆయన గారి వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు అంతలా ఆయన వైపు మాట్లాడుతున్నావు? మాట్లాడకు అభి. నీకు ఎంత చెప్పినా ఎలా చెప్పినా అర్థం కాదు. అవును, మరి మాకు అర్థం కాదు. మావి మట్టి బుర్రలు కదా. కనీసం ఆయన ఇచ్చిన డబ్బు అప్పుగా ఆయన తీసుకుంటే బాగుండేది. దానికి కూడా ఒప్పుకోలేదు కదా నువ్వు. నీకు ఆ శివరాంకి ఇంక పెద్ద తేడా ఏముందిలే. అభి, ప్లీజ్ అభి. అయినా అపూర్వ నీ కూతురు అయితేగా. అవతల తాకట్టు పెట్టడానికి ఆస్తులు కూడా లేవు.
అపూర్వ విషయంలో జరగరాంది ఏదైనా జరిగితే దానికి కారణం నువ్వే అవుతావు. అది గుర్తుంచుకో.